66 పుస్తకాలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను ఇప్పటికి 6 సార్లు చదివాను. కీర్తనల గ్రంథం వరకైతే దాదాపుగా 6 సార్లు చదివాను. క్రొత్త నిబంధన గ్రంథాన్ని దాదాపుగా 6 సార్లు చదివాను. 6 సార్లు కీర్తనల వరకు చదివి ఆగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధన గ్రంథాన్ని అంటే 12 సార్లు చదువుంటా. కానీ ఎప్పుడు ప్రార్థన శక్తి ఇచ్చాడన్న సంగతి ఎక్కడ చూడలే నేను. ఇదెక్కడ విచిత్రమైనటువంటి పాటలు. అందుకే ఐ అపోజ్ సమ్ సాంగ్స్. కొన్ని పాటలు వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఎందుకంటే పాట అంటే దేవుణ్ణి గురించి చెప్పేది అయి ఉండాలి. దేవుణ్ణి అడ్రస్ చేయాలి. మీకు అవగాహన ఉంటే యూట్యూబ్‌లో స్టీవెన్సన్ గారి ఇంటర్వ్యూ ఒకటి చూడండి. మొన్న ఈ మధ్య కాలంలో వచ్చాడు. ఇంటర్వ్యూ చూసిందని చెప్పి అసలు ఈయన ఏం చెప్తాడని చెప్పి చాలా సేపు నేను ఆలకించాను, చూశాను. ఎంత అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ అంటే చూడాల్సిన ఇంటర్వ్యూ అది. పాట అంటే ఏంటో తెలిసిద్ది. ఆయన ఎలా రాశాడు? ఎందుకు రాశాడు? ఆయన పాట ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు? అది అర్థమవుతది. అర్థం పర్థం లేని పాటలు, అవగాహన లేకోకుండా ఉన్నటువంటి పాటలు. రాసేవాడికి అర్థం పర్థం ఉండడం లేదు. పాడేవాడికి అవగాహన ఉండడం లేదు. చాలా తప్పది. వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఇవి. ఎలా ఉండాలండి మనం? చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనకేమీ శక్తి ఉండదు. విశ్వాసానికి ఏమీ శక్తి ఉండదు. విశ్వాసమైన, ప్రార్థనైన పాత్రలు. ఏంటవి? పాత్రలు. పాత్రలు తెలుసుగా? బోళ్ళు. మన భాషలో చెప్తాం బోళ్ళు. ఏంటవి? బోళ్ళు. పాత్ర శుభ్రంగా ఉంటే మనం వాడుకుంటాం. నీ విశ్వాసంలో నిజముంటే ఆయన వాడుకుంటాడు. నిజముగా అది ఏముండాలి? తనకు మొర్ర పెట్టు వారికి ఇంకెవరు ఉంటారంట? నిజముగా మొర్ర పెట్టు వారికి ఆయన సమీపంగా అది దేవుడు. హల్లెలూయా. అంటే ప్రార్థనలో ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవు. విలాప వాక్యాల్లో మనం చూసాము. విలాప వాక్యాల్లో వాళ్ళు బ్రతిమాలి మొరలిడినను ఏం చేశారు? బ్రతిమాలి మొరలి